హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో ఈ రోజు మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 662 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఇంత భారీగా పడిపోయింది. సో నెక్స్ట్ మన సెన్సెక్స్ చూస్తే 2222 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ గురించే ఎక్కువగా మాట్లాడదాం. మార్కెట్ లో ఏం జరుగుతుంది, న్యూస్ అంతా పక్కన పెట్టేస్తే మనం టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయనేది మనకి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం కొంచెం మార్కెట్ లో స్ట్రక్చర్ మారచ్చు, స్ట్రక్చర్ మారుతా ఉంది అని. సో అంతే, కొంచెం హెవీ ప్రాఫిట్ బుకింగ్ అయితే హైయర్ లెవెల్లో బాగా జరుగుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు మాత్రం బాగా డౌన్ అయింది. ఇప్పుడు మనం గతంలో అనుకున్న కీ లెవెల్ ఇది 24,620. సో దీనికన్నా కిందకు వస్తే మాత్రం భారీ డౌన్ సైడ్ కి రావచ్చని మనం అనుకున్నాం. సో అదే జరిగింది. లోయర్ లెవెల్లో మనం గతంలో అనుకున్న లెవెల్ 23,850. ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ రోజు ఆల్మోస్ట్ దానికి దగ్గరలోకి వచ్చింది. సో ఈ రోజు లో చూస్తే 23,893, 850 మన 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో అయితే ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం చూస్తే నిఫ్టీ రేపు కొంత బౌన్స్ కావచ్చు అప్ సైడ్ కి. రీజన్ రెండు రకాలుగా ఉంది. ఒకటి, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ ఇంకొకటి, మనం ఆప్షన్ డేటా తీసుకుంటే పీసీఆర్ బిలో 0.5కి వచ్చింది. ఎప్పుడైనా సరే హిస్టారికల్ గా మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా కానీ ఏదైనా భారీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు పీసీఆర్ 0.5 కన్నా కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ డే కొంత బౌన్స్ ఉంటుంది. బౌన్స్ ఉన్నది సస్టైన్ అవుతుందా, మళ్ళీ రివర్సల్ గా పడిపోతుందా అనేది మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే కొంత అప్టిక్ రావచ్చు. సో ఈ లెవెల్స్ దగ్గర మనం ఇమీడియట్ గా మళ్ళీ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ఇప్పుడే చూడొద్దు. సో ఇప్పుడు మనం ఒకసారి మన కీ లెవెల్ ఎక్కడుందో చూద్దాం. ఎందుకంటే కీ లెవెల్ 24,620 దానికన్నా కింద క్లోజ్ అయింది ఈ రోజు. గతంలో కొంత సపోర్ట్ తీసుకుంది ఇక్కడ, వీక్లీ పివోట్ ఇవన్నీ కూడా, కానీ ఇప్పుడు దీనికన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి కీ లెవెల్ మారిపోతుంది. సో ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 24,680. సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం నెగిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. 24,680. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి కొంచెం హైయర్ లెవెల్కి వస్తే మళ్ళీ మనం ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి లాస్ట్ ఈ లో దగ్గర రావచ్చు 24,230. ఇది మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది రేపటికి. 24,200 ని క్రాస్ చేసి దానిపైన 230ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ కంటే మాత్రం ఒక చిన్న షార్ట్ కవరింగ్ లాంటిది రావచ్చు. 24,500 ని టెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు లోయర్ సైడ్ మాత్రం 23,850 మాత్రం ఒక మంచి సపోర్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఒకవేళ 23,850ని బ్రేక్ చేస్తే మాత్రం భారీ పతనం ఉండొచ్చు. మళ్ళొకసారి 23,500 తర్వాత 23,380 ఇవి రెండు లెవెల్స్ కింద సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండాలి, బై అండ్ డిప్స్ మోడ్ లో మాత్రం ఉండొద్దు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఇవన్నీ కూడా మనం గతం అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో ఈ రోజు చూస్తే భారీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం 51,030 ఆర్ 51,050ని బ్రేక్ చేస్తే మాత్రం భారీ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 50,500. దాని తర్వాత 49,720. సో ఈ రోజు లో తీసుకుంటే మనం ఈ రోజు లో వచ్చి మనకి 49,720. సో అదే లెవెల్ దగ్గర కింద సపోర్ట్ తీసుకుంది. అయితే ఇది వీక్ సపోర్టే అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఓవరాల్ గా స్ట్రక్చర్ లో డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంది. సో ఇప్పుడున్న లెవెల్స్ లో మనం గతంలో అనుకున్నట్టుగా కీ లెవెల్ 52,110. ఇది చాలా రోజుల క్రితం మనం డిసైడ్ చేసాం ఎప్పుడైతే ఈ బ్రేక్ అయిందో. సో ఫర్దర్ గా కూడా మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే లెవెల్ మన కీ లెవెల్ కన్నా కింద ఉంటే మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లో ఉంటాం. ఇప్పుడు ఇది కీ లెవెల్ మనకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 51,480. సో 51,480 కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఈ లెవెల్స్ కి పెద్దగా వ్యాలిడిటీ లేదు. ఇప్పుడు మనం చూస్తే 50,092 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,450 దగ్గర ఉండొచ్చు. సో డౌన్ సైడ్ అగైన్ 49,720 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 48,865 వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి
కొంచెం ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు. డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం 47,500 దగ్గర ఉంది. సో ఈ 47,600 47,500 లెవెల్స్ మాత్రం మనకి రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలానే కంటిన్యూస్ గా డిప్స్ వస్తే ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా రావచ్చు. ఎందుకంటే 47,625 వచ్చి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ ఆల్ మూవింగ్ ఎక్సెప్ట్ 200 డే మూవింగ్ యావరేజ్, మిగిలిన మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద ఉంది. కాబట్టి ఇది వీక్నెస్ కంటిన్యూ కావచ్చు. ఈ లెవెల్ ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు మనం ఈ రోజు బాగా డౌన్ అయిన స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. సో నిఫ్టీ 50లో బాగా డౌన్ అయిన స్టాక్ లో టాప్ లో ఉంది 7.4% మైనస్ తోని టాటా మోటార్స్. ఇక్కడ టాటా మోటార్స్ హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది మన సప్లై జోన్ దగ్గర. అక్కడి నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతానే ఉంది. మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ ఎక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేదు. ఈ రోజు హై చూస్తే 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఇప్పుడు ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ని టచ్ చేసే లెవెల్స్ చాలా ఈజీగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు 1010 1011 దగ్గర ఎక్కడ క్లోజ్ అయింది. ఇది మనకి 1016 దగ్గర క్లోజ్ అయింది. సో కింద ఇప్పుడు ఈ లెవెల్ 1000 ఎగ్జాక్ట్లీ 1000 లెవెల్ దగ్గర మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇది మనకి చాలా క్రూషియల్ లెవెల్ లాగా అనుకోవచ్చు. ఏదైనా రీజన్ తో ఇక్కడ మాత్రం ఒక సపోర్ట్ తీసుకుంటే కొంత బౌన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ లెవెల్ ని దృష్టిలో పెట్టుకొని ఈ లెవెల్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది టాటా మోటార్స్. అయితే ఓవరాల్ గా స్ట్రక్చర్ వీక్ ఉంది. కౌంటర్ ట్రెండ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది తొందరగా తీసుకోవాలి. అండ్ డౌన్ సైడ్ మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అంటే 950 దగ్గర రావచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా ఇదంతా కూడా ఒక కన్సాలిడేటెడ్ ఏరియా 1027 నుంచి 950 మధ్యలో చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. మేబీ ఈ ఏరియాలోకి వస్తే మాత్రం కొంత బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. బాగా పడిపోయిన స్టాక్ నిఫ్టీ 50లోంచి ఓఎన్జీసీ దాదాపుగా 6.5% మైనస్ అయిన స్టాక్ ఈ రోజు. దానికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఓఎన్జీసీ. సో ఇది ఓఎన్జీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది ఈ రోజు డౌన్ సైడ్. ఒకటి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అరౌండ్ 316 318 లెవెల్ దగ్గర ఉంది. సో దాన్ని బ్రేక్ చేసింది. దానికన్నా ముందే 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ అయింది. పివోట్ లెవెల్స్ బ్రేక్ అయ్యాయి. ఒకటి చాలా ఇంపార్టెంట్ గా మంత్లీ పివోట్ లెవెల్, ఇది కూడా బ్రేక్ అయ్యి దానికన్నా కింద క్లోజ్ అయింది. సో ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. దీనికి ఒక టెక్నికల్ గా మంచి సపోర్ట్ అనుకుంటే 290 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. ప్రీవియస్ గా ఒక కన్సాలిడేటెడ్ ఏరియా కూడా అదే 290 నుంచి 250 మధ్యలో చాలా రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. సో ఇక్కడ 290కి రెండు రకాలుగా ఈ జోన్, దాంతో పాటుగా 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ జోన్ లోకి వచ్చినప్పుడు దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు. స్టాక్ ని మానిటర్ చేసి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఓఎన్జీసీ. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.